హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడ్సెట్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి వెబ్ ఆప్షన్స్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ రేపు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. తర్వాత 7th నుంచి 10th వరకు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే పేరెంటల్ ఇన్కమ్ దగ్గర హయ్యర్ అని చూపిస్తుందని కామెంట్ చేస్తున్నారు. కొంతమంది రిలీజియన్ దగ్గర అన్రిజర్వ్డ్ అని కానీ లేదంటే నాన్ మైనారిటీ అని కానీ ఇలాంటివి అయితే వస్తున్నాయని కామెంట్స్ అయితే చేస్తున్నారు. అన్రిజర్వ్డ్ అంటే ఓసీ క్యాండిడేట్స్ అంటే ఓపెన్ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్రిజర్వ్డ్ అని పడుతుంది. వీళ్ళకి కాకుండా అంటే ఓసీ కాకుండా అదర్ క్యాస్ట్ అయ్యుండి కూడా అన్రిజర్వ్డ్ అని ఎవరికైతే మిస్టేక్ పడిందో వాళ్ళు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మళ్ళీ రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీరు డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు మెయిల్ చేయడం రాకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నా యొక్క మొబైల్ నెంబర్ ఇస్తాను, దానికి వాట్సాప్ చేయండి. మీ యొక్క ప్రాబ్లం ఏంటి, మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ ర్యాంక్ కార్డు అండ్ పాస్వర్డ్ అయితే టైప్ చేసి నాకైతే పెట్టండి. మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. పేరెంటల్ ఇన్కమ్ దగ్గర లోవర్ అని కాకుండా హయ్యర్ అని వచ్చిందని ఒక బ్రదర్ అయితే కామెంట్ చేయడం జరిగింది వాట్సాప్లో. సో అతని యొక్క డీటెయిల్స్తో లాగిన్ అయ్యి తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉండి మీకు చేసుకోవడం రాకపోతే, మెయిల్ చేయడం రాకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్, ర్యాంక్ అయితే టైప్ చేసి పెట్టి మీ యొక్క ప్రాబ్లం ఏంటో నాకైతే చెప్పండి, నేనైతే క్లియర్ చేయడం జరుగుతుంది. లేదంటే మీరు డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరైతే ఈమెయిల్ అనేది చేసుకోవచ్చు. చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఎలిజిబుల్ మెథడాలజీస్లో మీకు 2 మెథడాలజీస్ ఉంటే అందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతున్నారు కదా. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఈ అమ్మాయికి బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ అంటే ఈ రెండింటికి ఈమె ఎలిజిబుల్ అయితే మెథడ్స్ ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలంటే మీ ఇష్టం. మీరు బయాలజికల్ సైన్స్ అన్నా చూస్ చేసుకోవచ్చు, ఫిజికల్ సైన్స్ అన్నా చూస్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇది మెథడ్ 1గా చూస్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఎలిజిబుల్ మెథడ్స్లో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మీరు 2 దానికి ఎలిజిబుల్, బయాలజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అండ్ ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్. ఈ రెండిట్లో తను మెథడ్ 1గా బయాలజికల్ సైన్స్ అన్నా చూస్ చేసుకోవచ్చు, ఫిజికల్ సైన్స్ అన్నా చూస్ చేసుకోవచ్చు. మెథడ్ 2 మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బయాలజికల్ సైన్స్ మెథడ్ 1గా చూస్ చేసుకుంటే మెథడ్ 2గా తెలుగును చూస్ చేసుకోవచ్చు. తెలుగు లేదంటే ఇంగ్లీష్ని కూడా చూస్ చేసుకోవచ్చు. ఇలా అన్నమాట. ఈ మెథడ్ 2 అనేది మనం కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ అడుగుతారు మెథడ్ 2గా ఏది చూస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అక్కడ అడుగుతారు. మెథడ్ 1 మాత్రం మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మెథడ్ 1 అనేది ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం తీసుకున్నటువంటి మెథడ్ ఆ కాలేజ్లో ఉందా లేదా తెలుసుకుని వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బయాలజికల్ సైన్స్ మెథడ్ 1గా తీసుకుంటే మెథడ్ 1గా బయాలజికల్ సైన్స్ ఆ కాలేజ్లో ఉందా లేదా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. ఓకేనా? సో మ్యాక్సిమం కాలేజెస్లో అన్ని మెథడ్స్కి సంబంధించినటువంటి సీట్స్ అయితే ఉంటాయి. కొన్ని కాలేజెస్లో ఏంటంటే మనం తీసుకున్నటువంటి మెథడ్స్కి సంబంధించి అక్కడ ఆ ఫెసిలిటీ అయితే అవైలబుల్లో ఉండకపోవచ్చు. కాబట్టి ఒకసారి తెలుసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం బెటర్. వెబ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేసుకోవడానికైతే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఇంకా ఎవరైనా ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూసుకొని వెంటనే సాల్వ్ చేసుకోండి. మీ యొక్క స్టేటస్లో అప్రూవ్ అయిన తర్వాత అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అన్నీ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ రీఅప్లోడ్ చేయడం కానీ లేదంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం కానీ అయితే చేయండి. అన్నీ కరెక్ట్గా ఉంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఏమైనా మిస్టేక్స్ ఉండి కూడా అట్లనే దాన్ని నెగ్లిజెన్సీ చేసి వెబ్ ఆప్షన్స్ ఇస్తే తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది. ఒకసారి మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత కాలేజ్లో సీట్ అలాట్ అయిన తర్వాత మనమైతే ఏం చేంజ్ చేసుకోవడానికి రాదు. కాబట్టి ఇప్పుడే ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూసుకోండి. లోకల్ రీజియన్ కానీ, మైనారిటీ కానీ, పేరెంటల్ ఇన్కమ్ కానీ, కేటగిరీ కానీ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మన స్టేటస్ అప్రూవ్డ్ అయ్యిందా కాలేదా అవన్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ కాకుంటే ఎందుకు కాలేదో ఒకసారి అయితే చూడండి. మనకు రేపు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ వచ్చిన తర్వాత 7 నుంచి 10 వరకు అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనకు రేపైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. లిస్ట్ వచ్చిన తర్వాత మనము 7 నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్స్ అనేది ఇక్కడ చూడండి 7 నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే 7th నుంచి 9th వరకు కూడా మీరైతే కరెక్షన్స్ అనేది చేసుకోవడానికి ఉంటుంది. మీరు మెయిల్ చేయొచ్చు. మెయిల్ చేసిన తర్వాత మీది కంప్లీట్ అయిన తర్వాత అంటే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత కూడా మీరు 10th రోజు కూడా వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. కానీ మీరు ఒకసారి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయిపోయిన తర్వాత మీకు
కరెక్షన్స్ చేసుకోవడానికి కానీ లేదంటే ఏమైనా సర్టిఫికెట్స్ రీఅప్లోడ్ చేయడానికి కానీ ఛాన్సెస్ అయితే ఉండవు కాబట్టి ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూసుకొని మీరు మళ్ళీ రీఅప్లోడ్ చేయడం కానీ వాళ్ళకి మెయిల్ చేయడం కానీ రిక్వెస్ట్ చేయడం కానీ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా ప్రీవియస్ వీడియోలో దీనికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు ఆ వీడియోస్ చూడడం వల్ల కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాతనే మీకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు మీకు మెయిల్ చేయడం రాకుంటే నా వాట్సాప్ నంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఒక అమ్మాయిది ఇన్కమ్ సర్టిఫికేట్లో హయ్యర్ అని ఉందంటే తన ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడం జరిగింది. సేమ్ మీకు కూడా ఇలా వస్తుంది. రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ సెంట్ అని కనిపిస్తుంది కదా. ఇలా మనం పంపించిన రిక్వెస్ట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు మన యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో 7th రోజు అయితే మనమైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తే మనకు నచ్చిన కాలేజ్లో సీట్ వస్తుంది, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలని నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించి ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఎవరైనా మెయిల్ చేయాలనుకుంటే ఈమెయిల్ సర్వీస్లోకి వెళ్ళి మీరు మెయిల్ చేయండి. అక్కడ కంపోజ్ అని ఉంటుంది, కంపోజ్ పైన క్లిక్ చేయండి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ దాంతో లాగిన్ అవ్వండి. మీకు ఒకవేళ రావట్లేదు అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.